తన శక్తితో మనల్ని నింపాలి అంటే మన స్వయం విషయంలో పూర్తిగా మనం విరిగిపోయి ఖాళీ అయిపోవాలి. ఆ మనసు ఎవరికి ఉంటుందో, అలాంటి సిద్ధపాటు ఎవరికి ఉంటుందో, ఆ బలహీనులలోనే దేవుడు తన బలాన్ని నింపి తన బలమైన కార్యాలకు వాడుకుంటాడు. ఇది రహస్యం. ఇది గుర్తుపట్టాలా. కానీ మానవ సహజం నైజం చెప్పనా నేను, సహజ నైజం ఒప్పుకోరు మనుషులు, ఒప్పుకోరు. ఒక పట్టాన పేతురు ఒప్పుకున్నట్టు, జక్కయ్య ఒప్పుకున్నట్టు బెండవరు. నువ్వు అన్ని విషయాల్లో తేడా కదా అంటే, అన్ని విషయాల్లో కాదు అన్న, చాలా విషయాల్లో నేను జాగ్రత్తగానే ఉంటాను అన్న. ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గానే ఉంటాను అంటే ఎవరి బలం పనిచేస్తుంది నీలో అంటే నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు, నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు అన్నమాట. కానీ ఒక బలహీనుడైన వాడిని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని కదిలించావు, మనకి ఏమంటాడు తెలుసా? నేను అన్ని విషయాలలో బలహీనురాల్ని కానీ దేవుడు కృపతో శక్తినిచ్చి నిలబెట్టాడు, బలపరిచాడు, వాడుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు అంటాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ముందు ధనవంతుని కదిలించినప్పుడు అక్కడ ఎందుకు వర్కౌట్ కాలేదో తెలుసా? వాడు ఆల్రెడీ మంచోడని ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ ధనవంతుడి ప్రస్తావన వచ్చింది కదా, వాడు నేను దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, నేను వ్యభిచరించట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, తల్లిదండ్రిని సన్మానిస్తున్నాను, నేను అన్ని విషయాల్లో బాగున్నాను, నేను మంచోడన్నాడు ఫీల్ అవుతున్నాడు. అందుకే దేవునికి కొంచెం దేవుడు ఒక మాట అందిస్తే దానికి స్థానం ఇలా. పాపం బిడ్డ ఎందుకు చెప్తాడు? మంచోడు కదా. మైండ్ ఎంతమందికి పని చేస్తుంది కరెక్ట్గా? అది ఇక్కడ వచ్చిన గొడవ. మంచోళ్ళ స్థానం ఈ వాళ్ళ మంచిని చూసి మురిసిపోవటం ఎక్కువ. కానీ జక్కయ్య చెడ్డవాడే, కానీ ఒక్కసారి యేసు ప్రభు అని దర్శించి, రా నీ ఇంటికే వచ్చాను ఒక్క మాట, నువ్వు పాపివిరా, దుర్మార్గుడిరా, చెడిపోయినోడిరా, నువ్వు అట్టబోతావు ఎట్టబోతావు, అవన్నీ అమ్మేయరా, ప్రజలకి ఇరా, ఏం చెప్పాడు అన్నీ ప్రసంగాలు. నీ ఇంట్లో ఉండాలని వచ్చాను రావయ్య అంటే, ఒరి నాయన విప్లవాత్మకమైన మార్పును ప్రదర్శించాడు. అంటే ఆ బలహీనుడి దగ్గర యేసయ్య వాక్కు ఫలించింది. ఫోటో ఫోటో ఆ బలహీనుడి దగ్గర యేసయ్య చేసిన ప్రయత్నం ఫలించింది. కానీ నేను బలవంతుణ్ణి, నేను పర్ఫెక్ట్ అనుకున్నోడి దగ్గర వర్కౌట్ కాలేదు. చూడు వాక్యం. అందుకే దేవుడు వెతుక్కుంటున్నాడు. తన బలహీనతని గుర్తెరిగినటువంటి బలహీనులు ఎవరున్నారో వాళ్ళు కావాలి. తమ బలహీనతలను, తమ లోపాలను చూసుకొని తమను తాము శపించుకునేవాళ్ళు కాదు. తమ లోపాలను గుర్తెరిగి దేవుని పాదాలను ఆశ్రయించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్ళి, నేను పనికిరాను ప్రభువా అన్న పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3,000, ఇంకొక ప్రసంగం చేస్తే 5,000, 2 ప్రసంగాల్లో 8,000 ఆత్మలు రక్షించబడ్డాయి. 2 దోణెలు మునిగి అంత చేపలు అన్నట్టు 2 ప్రసంగాలకి 8,000 మంది సంఘం. ఎంత ఫోర్సో ఒక్కసారి ఊహించండి మీరు, ఎంత ప్రభావమో ఊహించండి. కానీ అదే ప్రభావం కలిగిన ఆ మనిషి ముందేమన్నాడు? నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. అంటే నేను పనికిరాను, నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తానని పనికిరాను. ఈరోజు ఇక్కడికి ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, రారా పోదాం, ఆన్లైన్కి పోదాం రారా అంటే, అరే అది దేవుడి బిడ్డలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మంచోళ్ళు ఉండే ప్లేస్ రా, నాలాంటి నీచుడు రాకూడదు అక్కడికి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రాత్రి. నాలాంటి వాడు రాకూడదురా అక్కడికి, అలాంటి చెడిపోయినోడు రాకూడదురా అక్కడికి. అమ్మా నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళమ్మా, నేను చెడిపోయిందన్నమ్మా, నాలాంటి వాళ్ళు రాకూడదు అక్కడికి, అది మంచి స్థలం అని కూడా అవతల వాళ్ళు బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు రాత్రి. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు కావాలి అని అంటున్నాడు ఆయన. నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్న వాళ్ళని పిలవరాలేదు నేను పాపులని పిలవచ్చాను రా.
నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు కావాలి అని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుని స్వరం విని నువ్వు బలహీనురాలువే కావచ్చు, నువ్వు ఉన్నది ఉన్న పాటుననే యేసయ్యకి అంత చోటివ్వు నీ హృదయంలో ఈ రాత్రి. యేసయ్యకి అంత చోటివ్వు. పేతురు ఏం చేశాడండి? నేను పాపాత్ముడిని పనికిరాను అన్నాడా? వెంటనే యేసు ప్రభు, నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు అన్నాడా యేసు ప్రభు? అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? పాపాత్ముడిని పోవాయి అంటే మనుషులను పట్టే జాలర అంటావేమయ్యా, బల్లే వాళ్ళకు నల్లే పో కుదరదు అల్లా తన అయోగ్యతని ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? లేదు నేను నీ కృపనిస్తాను, నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా? ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే తన హృదయం అంతటిని ప్రభుకి ఇచ్చాడు. జక్కయ్య కూడా నేను తగిన వాడిని కాను అనుకున్నాడు, కానీ యేసు ప్రభు నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు. అంటే ఏంటో తెలుసా? నీలో ఉండాలరా అంటే ఇంకా మాట్లాడలా. అయ్యో నేను సొంకాలు వసూలు చేసుకునేవాళ్ళే, నీకు నాకు అస్సలు పనికిరాదు పో అల్లా. అయ్యా నా ఇంటికి వస్తావా? నా ఇంటికి రావటం ఏంటి ప్రభా? నువ్వేమో మంచోళ్ళ ఇంటికి వెళ్తావు, నాలని చెడిపోయిన వాడి ఇంటికా? అవును, నీ ఇంటికే వచ్చాను నేను. రాయ్యా, నా గుండెలో నీకు స్థలం ఇస్తారా? నా గుండెలో ఇస్తారా? నా గుండెల్లో పెట్టుకుంటారు రాయ్యా. ఇదయ్యా చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. బలహీనలను వెతుక్కొని రక్షించుకున్న ఆత్మలు ఈరోజు మీరు అందరూ, మిమ్మల్ని అందరిని అలానే వెతికి నేను అయోగ్యుడిని అపాత్రురాల్ని అనుకుని వేదన పడుతున్న నన్ను మనల్ని దర్శించి రక్షించి కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సేవకురాళ్ళుగా, విశ్వాసులుగా, దేవుని పాత్రలుగా చేసి వాడుకుంటున్నాడు నా యేసయ్య. ఆయన శక్తి మన మీద పరిపూర్ణం అవుతుంది. మీరు కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోండి. ఆయన పిలుచుకున్న పాత్రలు బలహీన గట్టాలే. వాళ్లే కావాలి నాకు అంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే నా శక్తి పరిపూర్ణమైతే. మంచోడు నాకు చోటు ఇవ్వడు, నేను మంచోడిని అన్న ఫీలింగ్లో ఉంటాడు. వాడి మంచితనాన్ని చూసి మురిసిపోతాడు, వాడి శక్తిని చూసుకొని మురిసిపోతాడు. కానీ నా మంచి, నా నీతి, నా శక్తి వాళ్ళలో పనిచేయడానికి వాడు స్థానం ఇవ్వడు అని మాట్లాడుతున్నాడు ప్రభు.